క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దాం. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 6వ వచనం. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేశాడు. ఈ హేతు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్య హత్తుగాను వారిద్దరూ ఏక శరీరమై ఉందురు గనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరంగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం: ఇలాంటి భార్య ఉంటే భర్త ఖచ్చితంగా దూరమే. ఇలాంటి భార్య ఉంటే భర్త ఖచ్చితముగా దూరమే. ఎలాంటి భార్య అన్నదే మనం ముందుకెళ్తే అర్థమవుతుంది. సృష్టి ఆది నుండి దేవుడు వీరిద్దరిని ఎలా చేసిందంటే పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేసిన తరువాత వారిద్దరిని జతపరిచాడు. ఎందుకు జతపరిచాడు దేవుడు అని అంటే, వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి, వాళ్ళిద్దరూ ఏక శరీరముగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ ఈ రోజున వివాహమైన తరువాత భార్య భర్త వీళ్ళిద్దరు కలిసి ఉండే విధానం కొన్ని కుటుంబాల్లో ఉండదు. వీరిద్దరు వేరువేరుగా ఉండే విధానం కొన్ని కుటుంబాల్లో ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో ఉంటారు, వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు. వాళ్ళిద్దరూ దేవుడు చెప్పినట్టు ఏక శరీరమై ఉందురు అని చెప్పినట్టు అసలు వాళ్ళిద్దరు కొంచెం కూడా ఎడం అనేది ఉండదు. ఆ విధంగా ఉంటారు కొన్ని కుటుంబాలు. కొన్ని కుటుంబాల్లోని వారు ఏదో పెద్దలు చేశారుగా వివాహం, ఇక ఉండాలే, తప్పదులే, పిల్లలు పుట్టారు అనే విధానంలో ఉంటారు. అలా ఉన్నవారు ఏం చేస్తారంటే భర్తకు టార్చర్ చూపిస్తుంటారు, భయంకరమైన విధానంలో చూపిస్తుంటారు. ఎలాంటి టార్చర్ చూపిస్తారు అని అంటే, అసలు ఆ భర్త ఎందుకు నాకు ఈ బ్రతుకు అనే విధంగా భార్య అంత టార్చర్ పెడుతుంది, అంత విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ గ్రంథం ఏం చెబుతుందని అంటే, వీళ్ళు చేసే ప్రతి ఒక్కటి కూడా ఎవరు వీళ్ళు అని అంటే క్రైస్తవులే. ఒక అన్యులు బయటికి వెళ్ళి చూస్తే అన్య స్త్రీలు కానీ అన్య పురుషులు కానీ వాళ్ళు ఉండే విధానం ఎలా ఉంటుంది అని అంటే, ఎక్కువగా అసలు అన్యోన్యత, భార్యాభర్త అంటే వీళ్ళు అనే విధంగా ఉంటారు వాళ్ళు. క్రైస్తవ కుటుంబాల్లో మాత్రం వీళ్ళేం భార్యాభర్తలో ఎప్పుడూ అరుచుకోవటమే, ఎప్పుడు గొడవలే, ఎప్పుడు అసలు వీళ్ళకి సఖ్యత అనేది ఉండదు, ఎప్పుడు ఇంతేనా అనే విధానం ఉంటుంది. ఒక ప్రాంతంలోని ఒక పోలీసు ఆయన అంటే అక్కడికి ఆ ఏరియాలో ఉంటున్నాడు వాళ్ళ కుటుంబంతో సహా. ఆ ఏరియాలోనే పాస్టర్ గారు తర్వాత వాళ్ళ కుటుంబం ఉంటున్నారు. అయితే సాయంత్రం రాత్రి అయ్యేసరికి ఈ పాస్టర్ గారు ఈ ఇంట్లో ఎప్పుడు గొడవే. ఆ గొడవ వచ్చేసరికి నైటు ఆ పోలీసు వాళ్ళు అతను నైట్ డ్యూటీ చేసుకొని 9-10 ఆ టైంలో ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు అంటే ఆయన దగ్గరికి వెళ్ళేవాడు. ఎందుకు వెళ్ళేవారు అంటే పంచాయతీ కోసం. అప్పుడు 1-2 సార్లు చూసి ఆ పోలీసు వారు ఆయన అన్నంట, పాస్టర్ గారు మీరే మాకు చెప్పేది, కానీ మీరే మా దగ్గరకు వస్తున్నారు, ఏంటండి ఇది అని అన్నాడు. అది ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. 10 మందికి చెప్పే ఆయనే 10 మందికి చెప్పే ఆ కుటుంబమే పరువు తీసుకునే కాడికి వెళ్ళిపోతుందనంటే, బజార్ను పడుతుందనంటే కారణం ఎక్కడుందో ఒక్కసారి ఆలోచించండి. చూడండి, ఒక విషయం సామెతల గ్రంథం, ఇలాంటి భార్య ఉంటే భర్త కంపల్సరీగా దూరమే, ఇక దగ్గర అనేది ఉండడు. సామెతలో 27వ అధ్యాయం 15వ వచనం: ముసురు దినముల ఎడతెగక కారు నీళ్లును గయాళి అయిన భార్యను సమానం. చూసారండి, ముసురు దినముల
ఎడబెగ కారు నీళ్లు, ముసురు దినాన ఎట్టగారుతాయండి నీళ్లు, గ్యాప్ అనేది ఉండదు, ఓ కారుతూనే ఉంటాయి. గయాళి అయిన భార్యయు సమానం. ఇక గయాళి అయిన భార్యతో ముసురు దినములు ఎలా అయితే ఉంటుందో, ముసురు పట్టినప్పుడు ఆ కుటుంబంలో కూడా ఆ భార్యతో అలాగే ఉంటుంది. ఇలాంటి సమయాల్లోనే ఆ భర్త ఒక మారని వ్యక్తి అయితే బయటికి వెళ్ళిపోతారు, మందు తాగుతురు, పరాశ్రీలు ఏమంటే వెళ్ళిపోతారు. అదే జాబ్ చేసే వ్యక్తి అయితే అక్కడ జాబ్ చేసే కాడే వేరే కాపురం పెడతారు. అదే ఒక సేవకుడు అయితే తట్టుకోలేక బయటికి వెళ్ళిపోతారు. అసలు ఈ బ్రతుకెందుకు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏం చేస్తారండి? ఈ రోజున స్త్రీలు ఏ విధంగా ఉన్నారంటే, క్రైస్తవ కుటుంబంలోనే, సేవకుల కుటుంబాల్లోనే భర్త సేవకుడు అయిందంటే భార్య వాక్యం చెప్పే విధంగా రావాలి. పొరపాటున భర్త ఒకవేళ సేవకుడు ఏదో తనకు అనారోగ్యం వచ్చో లేకపోతే లోకయాత్రలో వెళ్ళిపోతారు. మరి ఇప్పుడు సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాల పరిస్థితి ఏంటి? ఆ సంఘాలను ఎవరు ఇప్పుడు చూడాలి? సాటి అయిన సకాంగం వచ్చిన భార్య అసలు ఏమీ నేర్చుకోదు. భార్య పాటలు పాడదు, వాక్యం చెప్పదు, ప్రార్థన చేయదు, భక్తిగా ఉండదు, ప్రవర్తన కాపాడుకోదు, ఏమీ ఉండదు. మరి ఇప్పుడు ఆ సంఘాలు ఎలా నిలుస్తాయి? ఆ సంఘాలు ఎవరో ఒక్కసారి ఆలోచించండి. ఏ విధంగా మనం చుట్టుపక్కల ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, భర్త లేకపోయినా నేనున్నాను అని ఎంతో మంది స్త్రీలు సంఘాలు నడిపిన స్త్రీలు కనబడుతున్నారు బయట. ఈ రోజున ఒక ప్రాంతానికి ఒక సుమారు 6 కలిసి స్వార్థం చెప్పడానికి వెళితే ఆ భక్షకులు, రాక్షసులు వాళ్ళు ఏం చేశారనంటే, వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ నల్లటోళ్ళు ఈ తెల్లవాళ్ళు చూడంగానే వాళ్ళు అక్కడికి వెళ్ళంగానే వీళ్ళనే చంపేసి తినేసేస్తారు. ఆ ప్రాంతానికి 5 భర్తలు వెళ్ళారు, వాళ్ళు చనిపోయారు, వాళ్ళు తినేశారు. ఇప్పుడు 5 స్త్రీలు వెళ్తారు, వెళ్తారు. వెళ్ళి వాళ్ళకి మా భర్తల్ని మీరే చంపేశారు అని అక్కడికి వెళ్ళి వాళ్ళకి సైగలు చేసి వాళ్ళకి సువార్త చెప్పేసి వాళ్ళని మార్చే విధంగా వాళ్ళు చేశారు ఆ స్త్రీలు. చూసారండి? ఈ రోజున చాలా మంది స్త్రీలే భర్త గన సువార్త పనిలో చనిపోయినా, లేకపోతే ఏదో విధంగా అయినా కానీ, లేకపోతే భర్త సరైన రీతిలో ఒకవేళ లేకపోయినా భార్య ఆ సంఘాన్ని నడిపించే విధంగా జ్ఞానం కలిగి ఈ రోజున చాలా మంది స్త్రీలు ఉన్నారు. కానీ జ్ఞానంతో కుటుంబాన్ని కట్టే స్త్రీలు ఉన్నారు, జ్ఞానంతో సంఘాన్ని నడిపించే స్త్రీలు కూడా ఉన్నారు. చాలా మందిని ఆత్మీయంగా మార్చే స్త్రీలు కూడా ఉన్నారు. కొంతమంది ఎలా ఉన్నారంటే గయ్యాళి అయిన భార్యలాగా ఉన్నారు. వీలాంటి గయ్యాళి అయిన భార్య ఉంటే, మాటకు మాట సమాధానం చెప్పే భార్య ఉంటే ఆ భర్త ప్రశాంతంగా ఉండడం, తర్వాత ఆ కుటుంబం కూడా ఆనందంగా అనేది ఉండదు. అలాంటి భార్య కుటుంబాన్ని ఏం కడుతుంది, తర్వాత సంఘాన్ని నడిపిస్తుంది. ఇంక ఏమి ఐక్యతగా పిల్లల్ని కానీ భర్త పట్ల ఉంటుంది? చికాకు చేసుకోవడం తప్ప, కూర్చుకోవడం తప్ప. ఆ స్త్రీ ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి స్త్రీ ఉంటే భర్త కంపల్సరీగా ఏమైపోతారో దూరం అయిపోతారండి. గ్రంథం ఏం చెబుతుందంటే, ఎన్నో సందర్భాల్లో చెబుతుంది గ్రంథం. కానీ ఈ రోజున క్రైస్తవ స్త్రీలు వాక్యాన్ని చదవరు, వాక్యాన్ని ధ్యానించరు, వాక్యాన్ని పాటించరు. ఎన్నో సందర్భాలు చెబుతుంది, నీ స్వపురుషునికి లోబడమని గ్రంథం చెబుతుంది. ఎక్కడ లోబడుతుందని స్త్రీ? గయాళితనము వద్దు అని గ్రంథం చెబుతుంటే గయాళితనమే. గుణవతి అయిన భార్య లక్షణాలు ఉండాలి అని సామెతలు 31:10 నుంచి చెబుతున్నా. ఎక్కడ కనబడుతున్నాయండి స్త్రీకి?
అన్ని వ్యర్థమైన మాటలు, ముసలమ్మ మాటలు, పోకిరి మాటలు, ఎలాంటి విధానంలో స్త్రీ కలిగి ఉందంటే ఇక ఆ దెయ్యం వచ్చి ఆ స్త్రీలోనే కూర్చుంది. ఇక స్త్రీలోనే కూర్చుంటుంది. ఆదిలో నుంచి ఇప్పటి వరకు కూడా దెయ్యాలు ఎవరిని పడుతున్నాయి అని అంటే స్త్రీలనే పడుతున్నాయి. స్త్రీలనే వీళ్ళని పట్టేసి కుటుంబంలో ఆనందం లేకుండా, భర్త పట్ల ప్రేమ లేకుండా, పిల్లలు పెంచే విధానం సరిగా లేకుండా ఈ విధంగా అపవాది స్త్రీలను టార్గెట్ చేసేసి వాళ్ళని ఈ దేశంలోనే రకరకాలుగా ఆడు వాడుకుంటున్నాడు అపవాది. రోజున ఇలాంటి భార్య కనుక ఉంటే భర్త ఏమైపోతారో దూరం అయిపోతారు. ఎలాంటి భార్య? గయ్యాడి అయిన భార్య. గయ్యాడి అయిన భార్యతో ఉండుట కంటే మిద్దె మీద ఒక మూల ఉండుట మేలు అంట. భార్య అంటే భర్తకు సేద తీర్చేదానిలాగా ఉండాలి, సంతోషాన్ని ఇవ్వాలి. ప్రసంగి గ్రంథం చదివితే నీ భార్య యందు నువ్వు సంతోషపడు, యవన కాలం మందు నువ్వు చేసుకున్న నీ భార్యతో సామెతల గ్రంథంలో చెబుతుంది. ఆనందపడు, సంతోషించు అని చెబుతుంటే ఎక్కడ సంతోషం అండి? భార్యతో ఎక్కడుందండి ఆనందం? అందుకని ఈ రోజున పురుషులు ఏమైపోతున్నారండి? స్త్రీలు సరిగా లేరు కాబట్టి మద్యపానానికి, ధూమపానానికి, పరస్త్రీలతోని ఈ విధంగా తయారైపోతున్నారు అని అంటే కారణం ఎవరు అని అంటే భార్యే. నీ భర్తకు వాక్యం, ప్రార్థన తెలియకపోతే నీ పవిత్ర ప్రవర్తన చూసి నువ్వు రాబట్టుకోవచ్చు అని గ్రంథం చెబుతుంది. భర్తను మార్చే విధంగా స్త్రీలు ఈ రోజున లేరు, కానీ భర్త కొంచెం దేవుల్లో ఉంటే దూరం చేసే స్త్రీలు మాత్రం ఉన్నారు. ఉన్నారా లేరా? బైబిల్ గ్రంథంలోనే ఉన్నారు. ఉన్నారండి? ఉన్నారు. ఎవరు వారు అని అంటే ఆదిలో నుంచి చూస్తే అబ్రహాము గారి భార్య ఎవరో? శారా. ఏమంది? పిల్లలు పుట్టట్లేదు అని అంటే హాగరుతో, పని మనిషితో పిల్లలు పుడతారని చెప్పి. ఇదేనండి చెప్పే విషయం భర్తకు. తర్వాత యోబు గారి భార్య ఏం చెప్పిందండి? యోబు గారి భార్య ఏం చెప్పింది? ఏమంది? దేవుణ్ణి దూషించి మరణం కమ్ము అని చెప్పింది. భార్య అలాగే చెప్పేది. తర్వాత లోతు గారి భార్యగా వచ్చేసరికి పిల్లలను భర్తను భార్య వాళ్ళు వెనక తిరగొద్దు అని దేవుడు చెబితే ఏమో ఆశలతో ఏం చేసింది? వెనక తిరిగి చూసింది. చూశారంటే ఒక యజబేలు ఏంటి, అతల్య ఏంటి, ఎలాంటి భయంకరమైన స్త్రీలు ఉన్నారని అంటే చాలా భయంకరమైన స్త్రీలు ఉన్నారు. భర్తకు ఎదురు తిరిగిన స్త్రీలు ఉన్నారు, కుటుంబాన్ని కూల్చుకున్న స్త్రీలు కూడా ఉన్నారు. అలాగే కుటుంబాన్ని కట్టుకునే విషయానికి వచ్చేసరికి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను చెప్పే అంశం ఏంటంటే ఇలాంటి స్త్రీలు ఉంటే భర్త దూరం అవుతాడనంటే దూరం అయిపోతారు. అందరూ అవ్వరు, కానీ కొంతమంది అవుతారు. కొంతమంది మాత్రం కంపల్సరీగా అయిపోతారు. ఎవరు అవుతారంటే లోక సంబంధంగా ఉన్నవారు ఏం చేస్తారు? వారు లోకానికి వెళ్ళిపోతారు. నువ్వు అస్తమానం అరుస్తుంటే, అస్తమానం గొడవ చేస్తుంటే ఇంకా నీ భర్త ప్రశాంతంగా ఎలా ఉంటాడు? నీ భర్తకు రోగం రాక ఏమొస్తుంది? నీ భర్తకు మనశ్శాంతి అనేది ఉంచుతున్నావా? సొలొమోను గారు ఎన్నో మండపాలు ఏంటి, నదులు, ఈ చెరువులు ఏంటి, లేకపోతే వనాలు ఏంటి, బిల్డింగులు ఏంటి, ఇన్ని కట్టించుకున్న ఆయన నాకు ఎక్కడా సంతోషం దొరకలేదు అని చెప్పి ఎక్కడ దొరికింది? ఎక్కడుంది సంతోషం అంటే భార్య దగ్గరే సంతోషం. ఆ భార్యలతో పడలేక, ఆ భార్యలతో బాధలు పడలేక ఎన్నో తవ్విచ్చిండు, బిల్డింగులు కట్టించిండు, అయినా సంతోషం దొరకల. ఎట్ట దొరికిద్ది? ఇంటికి వస్తే గయ్యి అంటుండే, అరుస్తుండే, కోపడుతుండే. ఇంకెక్కడ దొరికిద్ది సంతోషం? ఎక్కడికొచ్చిద్ది సంతోషం? ఇంకెక్కడుంది ఆనందం? అందుకనే సొలొమోను గారు చెబుతారు, ఆయన చివరికి వచ్చేసరికి ఏమైపోయిందో తెలుసండి? వృద్ధాప్యానికి వచ్చేసరికి దేవుని పట్ల మొదట్లో ఉన్న భక్తి, జ్ఞానం అదంతా కూడా చివరికి వచ్చేసరికి ఆయన ఏమైపోయిండు? విగ్రహారాధనకి వెళ్ళి తిరిగిపోయింది. ఆ భార్యలు ఏం చేశారు? మార్చేశారు. భర్తను దేవుళ్ళలోకి మార్చిన స్త్రీలు ఉన్నారా? భర్తను దేవుళ్ళలోనికి తీసుకొచ్చిన స్త్రీలు ఉన్నారా? కానీ దేవుళ్ళలో నుండి దూరం చేసిన స్త్రీలు మాత్రం ఉన్నారు.
ఎంత భయంకరమైన విషయం. లోకంలో జరుగుతుందో కూడా అది. ఒక్కసారి ఆలోచించండి. భర్తకు ఎప్పుడైనా సరే నువ్వు భర్తకు టార్చర్ అనేది నువ్వు పెడితే అది ఏం జరుగుతుంది అని అంటే నీ భర్త నీ నుంచి దూరం అయిపోతారు, బయట దగ్గర అయిపోతారో నీ పని అయిపోతుంది. అది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. గయ్యాళితనం వల్ల నీ పిల్లలు మాట ఎందరో, నీ భర్త దూరం అయిపోతారు, నీకు ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, నీ కుటుంబం నువ్వు పట్టుకోలేవు. భర్త ఒక మాట అంటే సరేనండి అని సదురుకుపోయే విధంగా ఉండాలే కానీ మాటక మాట అంటే భర్త ఏదో ఒక రోజు వదిలిపెట్టి వెళ్ళిపోతారో నీ పని. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఏమవుతారు, ఎక్కడైనా బ్రతుకుతుంది. నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? ఎక్కడైనా పోషించుకోవాలంటే పని చేయాలి. పుట్టింటికి పోదామంటావా, ఒక నెల రోజులు బాగానే చూస్తారు, తర్వాత నుంచి అన్నం తమ్ముడు వాళ్ళకి చికాకు వచ్చింది. ఎక్కడ దాకా కదండి, ఒక సేవకుడు చెప్పిండు ఉదయం ఫోన్లో వాక్యం వస్తుంటాయిగా, తండ్రి అంట ఇంటికి వెళ్ళిండంట సిటీకి. వెళితే వెళ్ళిన రోజు బాగానే ఉన్నారు, భర్త భార్య అందరు బాగానే చూశారు. అక్కడికే వెళ్ళి అక్కడి నుంచి కదలట్లేదంట. ఇక అక్కడి నుంచి రావట్లేదు, ఇక ఇంటికి ఎక్కడికే మరలా ఇంకో వాళ్ళ ఇంటికి అసలు పల్లెటూరు రావట్లా. ఏం ప్లాన్ చేశారంటే వీళ్ళు, ఏమండి ఎట్టా ఇక్కడ నుంచి ఆయన పోయేటట్టుగా లేడుగా, ఏం చేయాలని ప్లాన్ చెప్తున్నా అంటే భర్త అంట నేను నిన్ను కొడతా, నువ్వు వరువు, ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోతానంట. లోపల కొట్టట్లా ఏమీ లేదు, ఉత్తునే కొడతరా కొట్టడం మామూలుగా అట్ట అంటే ఆమె ఇంకా ఎక్కువగా. ఈ దినలేక ఏనేం చేసిండు, వెళ్ళిపోయాడు. ఎవరు చూస్తారు నిన్ను? ఎవరు చూస్తారు? నీ కొడుకులు చూస్తారా? ఎవరు చూడరు. ఎవరికెవరు తోడు? ఎవరికెవరు? భార్య భర్తకే. అర్థమైందంటే నీ పిల్లలు చూడరు, బంధువులు చూడరు, నీ తల్లిదండ్రులు చూడరు, ఎవరు చూడరు, భర్త. అందుకే దేవుడు ఆదిలోనే చెప్పిండు. ఏమని చెప్పిండు? సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషుని గాను స్త్రీని గాను కలుగు చేసి వాళ్ళిద్దరిని జతపరిచి వాళ్ళిద్దరు ఎలా ఉన్నారంట? ఏక శరీరమై ఉన్నారు. పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి భార్యను హత్తుకుంటారు కాబట్టి దేవుడు జతపరిచిన వారిని వేరుపరచకూడదని చెప్పారు. ఈ రోజున భర్తలు కాకుండా, భార్యను కాకుండా, భర్తను కాకుండా నువ్వు ఇంకెవరినైనా ఇష్టపడుతున్నావా, నీ కొరికి నువ్వు తెచ్చుకున్నట్టే. తర్వాత నీ భార్యను కాకుండా ఎవరినైనా కానీ బయట ఇష్టపడుతున్నావా, నీకు ప్రమాదం ఉంది. ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. ఇది బైబిల్ చెబుతున్న సత్యం. ఇష్టం ప్రేమ అన్ని ఎక్కువ వీళ్ళిద్దరి మధ్య ఉండాలి. మిగతా అన్నీ కూడా ఏంటి? మిగతా అన్నీ కూడా వీళ్ళ తర్వాతే నీకు. అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ఇప్పటికీ కూడా వృద్ధాప్యానికి వచ్చిన చాలా మంది కొన్ని సాటల భోజనం ఒకరికొకరు తినిపించుకుంటారు, ఒకరు పక్కన పడుకుంటారు, ఒకరు ప్రేమగా మాట్లాడుకుంటారు. అసలు వేరుగా అనేది ఉండరు. అలా చూసినప్పుడు ఎంతో ఆనందం, సంతోషం కలుగుతుంది. ఆ విధంగా కుటుంబం ఆ విధంగా ఉండాలి. దేవుడు చేసిన కలిపిన బంధం ఇది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు నీ ఇష్టానుసారంగా ఉంటే నీ భర్త ఏమైపోతారో దూరం అయిపోతారు. ఒకటి లోకానికన్నా వెళ్ళిపోతారు, లేకపోతే ఈ లోకం విడిసైనా వెళ్ళిపోతారు. ఇది వరకే ఒకటి గమనించండి. ఇది వరకే అలిగి ఎవరు పుట్టింటికి వెళ్ళేవారు? స్త్రీలు వెళ్ళేవారు. ఇప్పుడు అలిగి ఎవరు వెళ్ళిపోతున్నారు? పురుషులు ఏమైపోతున్నారు? భర్త దూరం అయిపోతున్నారు. ఇది వరకే ఏదో కూడా తాగో ఉరి పెట్టుకోనో లేకపోతే స్త్రీ చనిపోయేవారు. ఇప్పుడు ఎవరు చనిపోతున్నారు? పురుషులు చనిపోతున్నారు. చూసారా ఎంత తేడా వచ్చిందో? అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. నువ్వు వాక్యానుసారంగా ఇద్దరు నడిస్తే, ఇద్దరు ప్రేమ చూపిస్తే, ఇద్దరు మంచిగా ఉంటే అసలు ఏ ప్రాబ్లం ఉంటుంది? పిల్లలు ఎంత టార్చర్ అనుభవిస్తారు అని అంటే వీళ్ళిద్దరూ గయ్యాళిగా ఉంటే, అరుచుకుంటుంటే వాళ్ళకి ఆనందం, సంతోషం అనేది ఉండదు. ఇక చదవలేరు వాళ్ళు, ప్రయోజకులు ఎవరు? ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఎన్ని వాక్యాలు చెప్పిన మనిషి ఆలోచనలో ఏదైతే కలిగి ఉంటాడో అదే మనసులో ఉంటుందిలే. కానీ ఈ ప్రార్థనలో, ఈ కూడికలో ఇవన్నీ వచ్చేది ఎందుకంటే మనిషి ఎలా పోతే దేవుడు ఏమన్నా అంటాడేమో,
పెట్టినప్పుడు ఉండకపోతే ఏమన్నా అంటాడేమో అనే భయంతో తప్ప దీన్ని విని పాటిద్దామని ఏం కాదు. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఎక్కువ శాతం వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడిచేవారు చాలా తక్కువ. ఎందుకంటే ఏదో మేలు కలిగిద్దని, లేకపోతే దేవుడు ఏదన్నా అంటడేమని, వెళ్ళకపోతే ఎలాగని కొంతమంది సేవకుడి మీద విధానం. ఇదంతా కూడా ప్రతి ఒక్కడే నువ్వు పరీక్షించుకో. ఏ ఒక్కరూ నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు శిలువలో మన కోసం ప్రాణం పెట్టారు. ఇలాంటి విషయాలు చెప్పుకుంటా పోతే ఎన్ని విషయాలైనా ఉంటాయి, కానీ చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చునే, కానీ విని ఒక్కరైనా మారితే ఆనందం. మారకపోతే ఏం ప్రయోజనం? ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినట్టు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.